విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నారాయణ కాలేజీలకు నోటీసులు వారం రోజుల్లో 6 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాచుపల్లి నారాయణలో అనూష ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ నారాయణలో శివకుమార్ రెడ్డికి ప్రాణాలు తీసుకున్నాడు. మల్లంపేట నారాయణ కాలేజీలో వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. వరుసగా జరుగుతున్న ఘటనలతో కార్పొరేట్ కాలేజీల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒత్తిడి వల్లే ఆత్మహత్య ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నారాయణ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. గత వారం రోజుల్లో 6 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాచుపల్లి నారాయణలో అనూష ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ నారాయణలో శివకుమార్ రెడ్డి ప్రాణాలు తీసుకున్నాడు. మల్లంపేట నారాయణ కాలేజీలో వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. వరుసగా జరుగుతున్న ఘటనలతో కార్పొరేట్ కాలేజీల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒత్తిడి వల్లే ఆత్మహత్య ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నారాయణ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, ఇటీవల కాలంలో మనం చూసుకుంటున్నాము తరచుగా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తరచుగా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులేమో లక్షల కొద్ది ఫీజులు కడుతున్నాము, తమ పిల్లలు ఆకస్మికంగా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటంటూ కూడా తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మనోవేదన చెందుతున్నారు. మరోవైపేమో ఈ టెక్నో కాలేజెస్ ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పదే కూడా ఈ కాలేజీల పైన ఆరోపణలు వస్తున్నాయి. లక్షల కొద్ది డబ్బులు ఫీజు తీసుకుంటున్నా కూడా పిల్లలకి సరైన విద్య అందించట్లేదని, ఈ కాంపిటీషన్ వల్ల ఒత్తిడి తీవ్ర స్థాయిలో విద్యార్థుల పైన పెరగడము, ఎంతసేపు కూడా ర్యాంకులు నెంబర్ 1, నెంబర్ 2 అంటూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం వరకే పరిమితం అవుతున్నారు. కానీ విద్యార్థుల పైన విపరీతమైన ప్రెషర్ ఉండడం, ఉదయం 5:30 నుండి స్టార్ట్ క్లాసెస్ కూడా కొన్ని చోట్ల క్లాసెస్ పెట్టడము, అనంతరం రాత్రి 7:30-9 వరకు కూడా స్టడీ అవర్స్ పేరిట ఇలా విపరీతమైన ఒత్తిడితోని కూడా ఇటీవల కాలంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం కాలేజీల్లో కూడా సరైన సదుపాయాలు లేకపోవడము, పిల్లలకి మంచి పోషకాహారం ఇవ్వకపోవడము, అలాగే ఎట్ ది సేమ్ టైం టాయిలెట్స్ కానీ వాళ్ళు ఉండే ఏరియా పరిసర ప్రాంతాలు పరిశుభ్ర ప్రమాణాలు పాటించకపోవడము, బయటికి మాత్రము నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో పెద్ద లెవెల్లో బోర్డులు పెట్టడము, అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నా కానీ విద్యార్థుల పైన అంత శ్రద్ధ చూపట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎప్పుడైతే మహిళా కమిషన్ కూడా తరచుగా కూడా ఇటు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలతో పాటు అలాగే ప్రభుత్వ పాఠశాలలను కూడా తరచుగా కూడా వెళ్ళి విజిట్ చేస్తున్నారు, ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అక్టోబర్ నెలలో కూడా మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద కూడా అక్టోబర్ నుండి కూడా తరచుగా తనిఖీలు చేస్తూ వస్తున్నారు. బాచుపల్లిలోని నారాయణ మహిళా కళాశాలలో కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆమె అక్కడ ఆందోళనకర పరిస్థితులను గుర్తించి శాఖ యాజమాన్యంపై కూడా తక్షణ చర్యలకు కూడా ఆమె తీసుకోవాలంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ వంటగది అపరిశుభ్రంగా ఉండడము, వాష్రూమ్లు కూడా శుభ్రంగా ఉండడం ఆమె గుర్తు చేస్తూ ఎట్ ది సేమ్ టైమ్ వాస్తవాన్ని ప్రపంచానికి మీరు బయటికి లోపల ఒకటి చెప్తున్నారు, బయట ఒకటి జరుగుతుందంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైమ్ నారాయణ కాలేజీల పైన కూడా ఆమె ఇటీవల కాలంలో తీవ్రంగా ఫైర్ అవుతూ వస్తున్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యల పైన కూడా మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చింది. బాచుపల్లిలో గతంలో కూడా బాచుపల్లిలో నారాయణ కాలేజీలో అనూష అనే విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ నారాయణ క్యాంపస్ లో కూడా శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా మల్లంపేట నారాయణ క్యాంపస్ లోని వైష్ణవి ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణ కాలేజీలు వివరిస్తున్న తీరుపై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం నారాయణ కాలేజీలో కూడా మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ నారాయణ కాలేజీలో తరచుగా కూడా వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ అంత ప్రెషర్ ఉండడం వలన
వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఈ ఏ పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల కాలంలో కూడా ఇటు నాట్ ఓన్లీ నారాయణ శ్రీ చైతన్య కాకుండా మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద తరచుగా కూడా ఇటు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను కూడా ఆమె విజిటింగ్ కు వెళ్తున్నారు. తరగతి గదులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి తరచుగా కూడా సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు వివరించాల్సిన తీరుపై కూడా పలు సూచనలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇంకా మహిళా క్లాస్ బోర్డుల పైన కూడా మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాసి విద్యార్థులకు అవగాహన కూడా కల్పించారు. కానీ నారాయణ కాలేజీ విషయంలో మాత్రము చాలా సీరియస్ గా ఉన్నారు మహిళా కమిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడడం పైన కూడా నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది వైశాలి. అయితే మహిళా కమిషన్ సీరియస్ అయిన నేపథ్యంలో నారాయణ శ్రీ చైతన్య కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి తరచుగా జరుగుతున్న ఇన్సిడెంట్ల ప్రకారం మనము దాదాపు 3-4 విద్యార్థుల పేర్లు కూడా తీసుకున్నాం. ఇక్కడ ఇదే నారాయణ క్యాంపస్ కి సంబంధించిన నారాయణ కాలేజెస్ చైన్ గ్రూప్లలో కూడా వాళ్ళు అక్కడక్కడ కొన్ని ఏరియాస్ లో క్యాంపస్ లో చదువుతున్న విషయం తెలిసింది. వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ వాలంటీర్ గా వచ్చి వాళ్ళు ఏదైనా కేసు రిజిస్టర్ చేస్తే తప్ప మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసినా కూడా, షోకాజ్ నోటీస్ పంపించినా కూడా ఎందుకు చేసుకున్నారు అనేది దానికి కాలేజ్ యాజమాన్యం యథావిధిగా కూడా వ్యక్తిగత కారణాలా లేకపోతే ఒత్తిడి వల్ల చనిపోయారనే ఒక తిరిగి ప్రత్యుత్తరం పంపే అవకాశం ఉంది. కానీ పేరెంట్స్ ఎప్పుడైతే వాలంటీర్ ఎంటర్ అయ్యి వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో అప్పుడు ఈ కాలేజీల పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అట్ ది సేమ్ టైం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో. సో దీనిపైన మహిళా కమిషన్ యథావిధిగా ఇప్పుడున్న సీరియస్నెస్ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాధిత కుటుంబాలకి ఎవరైతే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది మహిళా కమిషన్ తీసుకునే యాక్షన్ బట్టి. వైశాలి. థ్యాంక్ యూ శ్రీచరణ్.